ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎఫ్ఓ 3.0 వచ్చేస్తుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో డిజిటల్ గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇక ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. మే లేదా జూన్ కల్లా కొత్త వర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ వర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. ఇక ఆటో క్లైమ్స్, సెటిల్మెంట్లు, డిజిటల్ కనెక్షన్లు, అలాగే ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలియజేశారు. ఇక ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు కేంద్ర మంత్రి. ఇక క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి ఇబ్బందులు ఈ కొత్త వర్షన్లో తొలగిపోనున్నాయి. ఇక వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో త్వరగా జమ కానున్నాయి. ప్రస్తుతం 27 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వలను ఈపీఎఫ్ఓ కలిగి ఉంది. ఇక ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25% వడ్డీని అందిస్తుంది. ఇక సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ వల్ల ఇప్పటికే దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. దీనివల్ల 78 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి మాండవీయ వివరించారు. ఇక అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ వంటి పెన్షన్ పథకాలన్నింటినీ ఏకీకృతం చేసి పెన్షన్ కవరేజీని క్రమబద్ధీకరించడం, బలోపేతం చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు.